కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న జొన్నగిరి ఈరోజు స్వర్ణగిరిగా నామకరణం చేశారు. అయితే అక్కడ గోల్డ్ మైన్ నిన్నటి రోజున అధికారికంగా ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో క్రెడిట్కు సంబంధించి ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ పార్టీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పత్తికొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో గోల్డ్ మైన్ ప్రారంభమైంది. చేసిన పనులన్నీ మా ఆయాంలో, రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో ఇదల్లా తీసుకురావడం జరిగింది, అంతా చేయడం జరిగింది. పనులు మొత్తము అంతా అది మైన్స్ అంతా కూడా పూర్తి కానికి రావాల్సింది 2019-24 వరకు, అంటే జగనన్న పీరియడ్లో మొత్తం అక్కడ లీజుకు తీసుకోవడం కానీ, ఇక్కడ భూములు 200 ఎకరాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ అంతా కూడా జగనన్న పీరియడ్లో జరిగింది. అక్కడ కూడా కొన్ని ఆ పీరియడ్లోనే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు ఉద్యోగాలు కూడా కొన్ని రావడం కూడా జరిగింది. మరి ఈరోజు వాళ్ళు వచ్చి మా క్రెడిట్లోకి తీసుకుంటున్నామని చెప్పేసి ఎంత అక్కడ ఉన్న ప్రజలే దీన్ని ఆశ్చర్యపోతున్నారు. అక్కడ ఉండేది కూడా పగట్రాయిలు అంతా కూడా మా వాళ్ళు, మా వియంకులు వాళ్ళే, అంత క్లియర్గా భూములు లీజ్ తీసుకునేది వాళ్ళే, అంతా వాళ్ళే. కాబట్టి నాకు క్లియర్గా తెలుస్తుంది ఎప్పుడెప్పుడు పనులు జరిగినది అనేది. 2004 అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. 2004 నుంచి 7లో దాన్ని మంజూరు తీసుకొని వస్తే లీజ్ అది కేంద్రం నుంచి తీసుకొని వస్తే గ్రీన్ సిగ్నల్, దాన్ని అప్పటి నుంచి డెవలప్ చేసుకుంటా, భూములు కొనుక్కుంటూ చేసుకుంటా, జియో మైన్స్ వాళ్ళు రావడము, అవన్నీ పనులు జరగడం. అప్పుడైతే ఆ క్రెడిట్ అంతా మేము చేసినా, మీరు చేసిన 2014 నుండి 19 వరకు అస్సలు అన్నా రూపాయలే లేదు. జియో మైన్స్ అంటే కూడా ఎవరికి తెలియదు. ఈ మధ్యన 2019 నుంచి 24 వరకు ఎక్కువ పనులు జరగడం వలన ప్రజలకు అంతా స్ప్రెడ్ కావడం, అంతా తెలడం, పనులు జరగడం వేగవంతంగా కూడా సీఎం అప్పుడు జగనన్న దాన్ని దృష్టి తీసుకుని వచ్చి వేగవంతంగా కూడా చేయడం కూడా అదే పీరియడ్లోనే. అంటే వైసీపీ పార్టీ చేసింది ఏమీ లేదు, 5 ఏళ్లలో విధ్వంసం తప్ప ఏమీ చేయలేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని కుటుంబ ప్రభుత్వం చెప్తుంది. అందుకే ఇందాక నేను మాట్లాడడం కూడా జరిగింది. సరే, వాళ్ళు డిబేట్కి రాని, మేము డిబేట్కి వస్తాము. వాళ్ళు చేసిన వాళ్ళ అధికారులు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ చేసినారా మేము ఎక్కువ చేసినామా? వాళ్ళ అధికారులు ఇప్పుడు వాళ్ళ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు వాళ్ళ మాట చెప్పినది వింటారు. కాబట్టి వాళ్ళు రమ్మని తీసుకొని మేము మా హయాంలో ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినాము, ఎంత అభివృద్ధి జరిగిందని చెప్పేసి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పథకాలు ఎన్ని అమలు చేసినారు, అవి ఎంత పెట్టినారు అనేది కాదు, ముందు ఫస్ట్ ఇచ్చిన సూపర్ 6 ఏ విధంగా చేసినారు అనేది వాళ్ళు కూడా రమ్మని మేము వస్తాం. 2 ఏళ్లలో మేము ఎంతమందికి ఎన్ని చెప్పినవి అమలు చేసినాము, పథకాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మంచినీటి పథకాలు అయితే ఏదైనా, ఎనీవన్, పిల్లలకైతేనేమి, చదివే పిల్లలకైతేనేమి, రైతన్నలకైతేనేమి, ఎవరైనా మేము ఎన్ని అది పగడక అధికారులను అడిగితేనే తెలుస్తుంది. 53 లక్షల పైగా మేము ఇచ్చింటే రైతన్నలకి, వాళ్ళు తగ్గించి 46 లక్షల మందికి వాళ్ళు ఇవ్వడం ఏంటి అంటే వాళ్ళు తగ్గించినారనే కదా అర్థం. తగ్గించేది కాక కొత్తగా పాసు పుస్తకాలలో ఒక్కరికి ఇచ్చినది లేదు. మొన్న వాళ్ళు చెప్పినవి కూడా 60,000 మొత్తం టోటల్గా రైతన్నకి ఇవ్వాల్సింది వాళ్ళు 3 ఏళ్ళకి, కానీ వాళ్ళు ఇచ్చినది ఎంత 5 మొత్తము అన్నదాత సుఖీ కింద 15 ఇచ్చినారు. అంటే ఇంకా ఎంత బాకీ ఉన్నట్లు వాళ్ళు రైతన్నలకు 35,000 ఇంకా బాకీ అన్నారు. అట్లా చూసుకుంటుంది ఒక్కొక్క పథకం అరకొరోజు చేసినారు వాళ్ళు. మిగతా పథకాలు జోలికే వెళ్ళలేరు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి నెలకు 4,000 ఇస్తామని చెప్పేసి దాని రూపనామాలు లేవు. అదిగాక మహిళలకు కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి దాని ప్రసక్తే ఎత్తారు. నిండా ముంచిన పార్టీ అంటే కూటమి పార్టీ, చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పేసి కూలశంగా ప్రజలు అంటున్నారు. మేము మా వరకు వద్దు, ప్రజల దగ్గర గొమ్మను ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. మీరు చెప్పండి సార్, ఒకవైపు గోల్డ్ మైన్ ప్రారంభమైంది, కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. అయితే ఇది చూసి ఓరోలేకే ఆ క్రెడిట్ మీరు కొట్టేయడానికి ఇప్పుడంతా వైసీపీ ప్రయత్నిస్తుందంటే, కూటమి ప్రభుత్వం సక్సెస్ కావడం ఏంది నాకు అర్థం కాలే. అది ఆల్రెడీ రన్నింగ్ ప్రాజెక్టు. వాళ్ళు ఓపెన్ చేసింది ఏంది, 2వ దశ ఓపెన్ చేసినా అని చెప్తున్నారు వాళ్ళే. 2వ దశ ఓపెన్ చేసినానంటే మొదటి దశ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి జరుగుతున్నట్టే కదా. ఆ మాత్రం లాజిక్ తెలియకుండా మాట్లాడుతున్నారు. 5-6 సంవత్సరాల కిందటే మొదటి దశ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి పని జరుగుతుంది. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసినాడు, ఫస్ట్ యూనిట్ వర్కింగ్లో ఉన్నట్టే కదా. ఇంకా ఆయనే చెప్పినాడు సెకండ్ యూనిట్ అని. ఎవరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఆయనే చెప్పినట్లే కదా. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసినాడంటే ఫస్ట్ యూనిట్ నాది కాదని, ఆ సర్వే చేసింది నేనుగా నా పీరియడ్లో కాదని చెప్పినట్టే కదా. ల్యాండ్ అలికేషన్ చేసింది నా పీరియడ్లో కాదని చెప్పినట్టే కదా.
పర్మిషన్స్ అన్నీ కూడా నా పేరులో కాదని చెప్పినట్టే కదా. ఇవన్నీ కూడా లాస్ట్ గవర్నమెంట్ అని ఆయన చెప్పుకున్నట్టే కదా సెకండ్ యూనిట్ అంటే. మరి ఆయన నోటితో చెప్పినప్పుడు మళ్ళీ నేను చెప్పాల్సిన పనే ఉంది. మనం చూస్తున్నాం కర్నూలు జిల్లాలో పోలీసుల యొక్క వ్యవహారం ఈరోజు చర్చ జరుగుతుంది. గంగమ్మ అనారోగ్యంతో చనిపోతే లాకప్ డెత్ అని రాజకీయం చేస్తున్నారా మీరు వైసీపీ? దీంట్లో రాజకీయం చేస్తున్నారు నువ్వు అంటున్నావు. ఇది నేననేటువంటి మాటగా బయట పబ్లిక్ అంటుంది, మీడియా కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టున్నాడు. గంగమ్మను లాకప్ డెత్ జరిగిందనేది ఇది మేము చెప్పేది కాదు. గంగమ్మ తరపున కోర్టులో వేసినారు, హైకోర్టులో వేసిన తర్వాత వాళ్ళ కుటుంబం తరపున వేసిన తర్వాత అప్పటికే గంగమ్మ ఉన్నటువంటి ఆయనకు సన్నిహితుడైనటువంటి దర్గప్పను నానా విధాలుగా హింసించి ఆయనను హాస్పిటల్ పాలు చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. ఆయనతో స్టేట్మెంట్ తీసుకోండి అని ఇక్కడ ఉండేటువంటి మేజిస్ట్రేట్కు డైరెక్షన్ ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది. ఇది వాళ్ళు హైకోర్టులో ఫైల్ చేసినాక బయటకు వచ్చినటువంటి నిజాలు. దాన్ని మా పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు అందరూ కూడా ఇది ఒక దళిత మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని నిజాలు బయట తీయండి, ఈమె మరణం మీద అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా పోలీసుల వేధింపులతోనే చనిపోయింది, లేకుంటే అంతమంది పోలీసులు అంత హడావుడిగా దాదాపు 200 మందో 150 మందో పోలీసులు పోయి వాళ్ళే తీసుకుపోయి దహన సంస్కారాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది. ఒకవేళ దహన సంస్కారాలు చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆమె అనారోగ్యంతో చనిపోతే ఆ బాడీని ఇంటికి తీసుకుపోతారు. ఇంటికి తీసుకుపోయినాక బంధువులు అందరూ వస్తారు, ఆమెకు ఆ స్నానం చేయించడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక పెట్టెలో తీసుకుపోయి లాంటి పాడి తీసుకుపోయి గ్రామస్తులందరూ తీసుకుపోయి దహన సంస్కారాలు చేయాలి. మరి పోలీసులు ఎందుకు హాస్పిటల్ టు బరియల్ గ్రౌండ్? దీంట్లో అనుమానాలు రావా? సింపుల్ లాజిక్. ఆ అనుమానాలు నివృత్తి చేయడానికే కుటుంబ సభ్యులను పరామర్శించి నిజాలు తెలుసుకున్నారు. హైకోర్టులో కేసు ఫైల్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయమని జరుగుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర పోలీసుల వ్యవహారం మీద అంటే కొంతమంది పోలీసుల వ్యవహార శైలి మీద అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న సాయికృష్ణది ఒక ఇష్యూ జరిగింది. ఈరోజు సిట్టు వాళ్ళు ఆయన సిఐని అరెస్ట్ చేసినారు కదా. ఈరోజు ఇది కూడా అనుమానాస్పదంగానే ఉంది. వీరి వ్యవహార శైలే అనుమానాస్పదంగా ఉంది కాబట్టి అనుమానం వచ్చి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఏదైతే అన్యాయం జరిగినటువంటి ఆ కుటుంబానికి SC/ST కేసు ప్రకారం అట్రాసిటీ కేసు ప్రకారం 5 లక్షలు క్యాషు, అలాగే 5 ఎకరాల పొలము, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒకరికి ఉద్యోగము గవర్నమెంట్ జాబు ప్లస్ ఇంటి స్థలం ఇచ్చి ఇది ఆమెను పోలీసులు హింసించి చంపినారు కాబట్టి ప్రత్యేకంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత వహించి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్గా ఈ ఇష్యూ మీద ఎలా ముందుకెళ్ళబోతున్నారు? దీని మీద సిబిఐ కోర్టుకు గవర్నమెంట్ ముందరికి రాకుంటే, సిబిఐ విచారణకు గవర్నమెంట్ ముందరికి రాకుంటే హైకోర్టులో కేసు ఫైల్ చేసి హైకోర్టు ద్వారా సిబిఐ విచారణ జరపమని హైకోర్టు డైరెక్షన్ తీసుకునే దానికి హైకోర్టును అప్రోచ్ కావడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఆ గోల్డ్ మైన్ సంబంధించి క్రెడిట్ చోరీ కొట్టేస్తుంది కుటుంబ ప్రభుత్వం. మరోవైపు గంగమ్మ ఇష్యూ మీద లాకప్ డెత్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద సమగ్రంగా సిబిఐతో విచారణ జరపాలని చెప్పి వైసీపీ పార్టీగా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు.